రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు సమాచారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఏ రోజు మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక కాగజ్ నగర్ రాజీవ్ గాంధీ చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్ వరకు ర్యాలీగా నినాదాలు చేస్తూ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ ఎంఆర్పీఎస్ సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రీ మందకృష్ణ మాదిగ ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ భారతదేశ స్వతంత్రంలో అడుగు పెట్టనున్న మాదిగ ఉప కులాలు భారతదేశంలో స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు మాదిగ ఉపకులాకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్టు తమ వాదన వినిపించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు ప్రత్యేక మాదిగల తరఫు నుండి కృతజ్ఞతలు తెలిపారు. 3 దశాబ్దాల కాలంలో శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా మాదిగలు చేస్తున్న పోరాటానికి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో మాదిగ ఉప కులాలకు సమన్యాయం జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరెన్నో సామాజిక ఉద్యమాలకి సిద్ధం కావాల్సిన అవసరమే ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు రేగుంట కేశవ్, ఈర్ల విశ్వేశ్వరరావు, జంగంపల్లి శ్రీనివాస్, ఈర్ల సునీల్ కుమార్, నక్క మనోహర్, కాసిపేట రాజు, కంబాల రమేష్, తోటపల్లి సంపత్, గోగర్ల దుర్గయ్య, గొగర్ల కన్నయ్య, చిప్పకూరి శ్రీనివాస్, చెపెల్లి రాజయ్య మరియు తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. పోరాటం చేసిన ఫలితము మనకు ఆగస్టు 1వ తేదీ నాడు మాదిగ ఉపకులాలకు స్వాతంత్ర దినంగా మనం అందరం కూడా భావించుకోవాల్సిన సందర్భంగా నేను అందరినీ కూడా వేడుకుంటున్నాను. అదే కాకుండా మనకు మాదిగలకు స్వాతంత్ర దినం వచ్చిన సందర్భము, మాదిగలకు ఆత్మగౌరవం పెంచినటువంటి సందర్భం కాబట్టి మనమందరం కూడా కుల మతాలకు అతీతంగా అందరం కూడా ఏ పార్టీలో ఉన్నా కానీ ఏ సంఘంలో ఉన్నా కానీ మాదిగలమైన మనము ఐక్యంగా ఉండి అవసరమైతే అంతిమంగా రాజ్యాధికారం కోసం కూడా మనం ఉద్యమించాల్సిన అవసరం ఉన్న సందర్భంగా మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. పక్కకు పెట్టి ఈరోజు 7 సభ్యుల ధర్మాసనం ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ 341ని ఎప్పటి దాకనైతే పార్లమెంటులో సవరించకపోతే మన మెడ మీద ఖర్చు వేలాడినట్టే ఉంటుంది. ఎందుకంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ ఈ పోరాటం చేపట్టి మాదిగతో ఎంతో కష్టాలు పడి ఎంతో చాలా మంది ఎంత ఇబ్బంది చేసినా అవమానించిన పోరాటాన్ని చేయకుండా పోరాడుతూ ఇవాళ ఈ మాదిగ విలాసులకు న్యాయం జరిగిందంటే మాదిగ మందకృష్ణ గారితో జరిగింది. అదేవిధంగా ఏదైతే బీజేపీ చేస్తున్నాడో నరేంద్ర మోదీ గారు దీనికి సహకరించి ఇంకో బహిరంగ సభగా తన ఈ మాదిగ మందకృష్ణ చెప్పినటువంటి బాధను విని అయినా కూడా చాలా బాధపడి ఇది న్యాయమైన పోరాటమే, ఈ పోరాటాన్ని ఇన్ని ఏళ్ళ నుంచి మాదిగ మందకృష్ణ పోరాడుతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా కావాలన్న 2024 ఆగస్టు 1కి దానికి ఫలితం పొందినటువంటిది నెరవేరింది. అదే మాదిరిగా మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం పెట్టకముందు ఏ ఒక్క మాదిగ కులస్తుడు కూడా నేను మాదిగోని అని చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా లేకుంటే కృష్ణ మాదిగ గారు ఎంఆర్పీఎస్ పెట్టిన తర్వాత ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎటువంటి పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఈరోజు నేను మాదిగ కులస్తులమని ధైర్యంగా చెప్పుకుంటున్నాను. ఆ కీర్తి, ఆ ఘనత కృష్ణ మాదిగ గారికి దక్కుతుంది. అల్పడికి పోరాటం చేసి ఎంతో మందికి భవిష్యత్తు కల్పించి భావితరాలకు ఉద్యోగాలలో మరి విద్యలో ఎన్నో అవకాశాలు కల్పించినటువంటి మందకృష్ణ గారి నాయకత్వాన్ని ఆ మనసులో అందరూ బతుకుదేవులు మాత్రమే నిజంగా భావించి అందరూ కూడా చేతులు
కోరుకుంటూ మన మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు పెద్ద సముద్రం లాగా ఉప్పొంగి మన స్టేట్ నుండి కాకుండా కేంద్రంలోనే సుప్రీంకోర్టు నుండి మొట్టమొదటిసారిగా 6 జడ్జిలతో తీర్పునిచ్చి ఎస్సీ వర్గీకరణలో మరి తీర్పు రావడం, మరి ఎస్సీ మా అట్టడుగు స్థాయిలో ఉన్న వారందరికీ కూడా చిరస్థాయి కోరికను నెరవేర్చిన మందకృష్ణ మాదిగ గారికి, మరి అదేవిధంగా మన PM మోడీ గారికి కూడా ఈ సందర్భంగా మేము తెలంగాణ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు మోడీ గారికి మరి మన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారికి మేమందరం కూడా పాలాభిషేకం మరి అదేవిధంగా ఎన్నో సంబరాలు జరుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మన జిల్లా నుండి వచ్చిన కేశవ అన్న గారికి, మరి అదేవిధంగా అంబాల అంజన గారికి, మరి ఏదైనా చెల్లంపల్లి శ్రీనన్న గారికి, మరి నక్కమనవర్ ఇతర సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మాదిగ, జై జై మాదిగ.